2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం అనేది 2గా ఉన్నది, వ్యయం అనేది 8గా ఉన్నది, రాజ్యపూజ్యం 1, అవమానం అనేది 6గా ఉన్నది. ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువగా ఉన్నది, కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు పెట్టడం కానివ్వండి, అలాగే మీరు ఏదైనా ల్యాండ్ కానీ లేకపోతే వస్తువు కానీ కొనుక్కోవడం లాంటివి జరుగుతుంది తప్ప ఖర్చు అనేది మీకు మంచి రూపంలోనే జరుగుతుంది తప్ప చెడు రూపంలో ఏమీ జరగదు. మకర రాశి వారికి గురువు గారు 6వ స్థానంలో ఉంటారు, రుణరోగ చతుర్థ స్థానంలో ఉంటారు. ఆయన 7వ స్థానంలోకి జూన్ నుంచి రాబోతున్నారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కర్కాటక రాశిలో ఉండి మళ్ళీ ఆయన అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో సింహరాశిలో ఉంటారు. మళ్ళీ డిసెంబర్ నుంచి ఆయన కర్కాటక రాశికి వచ్చి మార్చి వరకు అక్కడ ఆయన కర్కాటక రాశిలోనే ఉంటారు గురువు గారు. కేతు భగవానుడు మీకు 8వ స్థానం నుంచి 7వ స్థానానికి వస్తారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి. మరియు రాహువు 2వ స్థానం నుంచి లగ్నంలోకి వస్తారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి. శని 3వ స్థానంలోనే ఉంటారు ఈ సంవత్సర కాలం అంతాను. మకర రాశి వారికి ఆదాయం అనేది 2, వ్యయం అనేది 8గా ఉన్నది. అంటే ఖర్చు అనేది విపరీతంగా ఉంటది, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోనే వెళ్తుంది. కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనేది మీకు అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఘర్షణ వాతావరణం అయితే ఉంటది. ఈ సంవత్సరం అంతాను జాగ్రత్తగా ఉండండి, అంత అనుకూలంగా అయితే ఉండదు. విద్యార్థులకి నవంబర్, డిసెంబర్ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు కనుక కాలేజ్కి అప్లై చేస్తే ఖచ్చితంగా మీ అనుకున్న కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. 5వ స్థానం మీద శని గారి 3వ దృష్టి ఉన్నది. దీని మూలంగానే ఈ సంవత్సరం అంతా లవర్స్ కి అంత అనుకూలంగా అయితే ఉండదు. హెల్త్ పరంగా మాత్రం మీకు జూన్ వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. జూన్ నుంచి మాత్రం ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే గురువు గారు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వెళ్తారో ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జూన్ తర్వాత నుంచి మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువు 7వ స్థానంలోకి వస్తారు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చక్షేత్రం అనమాట. కర్కాటక రాశి బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గురువుకి. 7వ స్థానంలో ఉంటాము. ఇది హంస మహాపురుష యోగానికి దారితీస్తుంది అనమాట. ఎవరికైతే జన్మ జాతకంలో మీ జన్మ జాతకంలో కనుక హంస మహాపురుష యోగం ఉండటం కానివ్వండి, మీ దశలు అంతర్దశలు మంచిగా ఉంటే కనుక ఖచ్చితంగా మకర రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాంటి జాతకులకు మాత్రం విపరీతమైన ధనం అనేది వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మీరు అనుకున్నది జరుగుతుంది. ధనపరంగా సంతోషంగా అవుతూ ఉంటారు, కుటుంబ పరంగా సంతోషంగా అవుతూ ఉంటారు, బంగారం కొనగలుగుతారు. ఇలాంటి అన్ని విషయాల్లోనూ పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మీకు చాలా చాలా మంచి ఫలితాలు అవుతూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఎవరైనా జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మార్చి లోపల మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి వివాహం అవటానికి ఇబ్బంది పడుతున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా మీకు జూన్ వరకు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. జూన్ లోపల మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, లేకపోతే హయ్యర్ స్టడీస్ కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మంచి కంపెనీలో చేంజ్ అవ్వాలనుకున్నా గారే ఈ సమయం అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ జూన్ తర్వాత నుంచి ప్రయత్నిస్తే కనుక ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై
హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.